మన వ్యవస్థనంతటిని నడిపేటటువంటిది డబ్బు 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 డబ్బు. సో మనకి తెలుసు, మన నోట్ల రద్దు 2016లో చేస్తే ఒక్కసారిగా దేశం అంతా అల్లకల్లోలం అయిపోవడం, ఏటీఎంల దగ్గర క్యూలు కట్టడం, 2000 నోటు వచ్చినా కూడా చాలా కాలం పట్టింది దాని నుంచి తట్టుకోవడానికి. అయితే ఈ డబ్బుల్లో నకిలీ నోట్లు రకరకాల రూపాల్లో చోటు చేసుకుంటాయి. అయితే ప్రభుత్వం ఏమో ఈ నకిలీ నోట్లు బ్లాక్ మనీని అరికట్టడానికి ఇలా చెప్పింది, కానీ దానికి సంబంధించి ఏమీ తర్వాత ఏం దొరకలేదు. కానీ నోట్లు ప్రతి సంవత్సరము పాడైపోతాయి. మనం కాగితం నోట్లు వాడుతున్నాం, కానీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, మన పక్కనే ఉన్నటువంటి నేపాల్, శ్రీలంక లాంటి దేశాలు కూడా దీన్ని ఆల్టర్నేటివ్ మనీ వైపు, కరెన్సీ వైపు వెళ్తుంటే మనం మాత్రము ఇంకా కాగితం నోట్లు ముద్రించుకుంటున్నాం, లేదా డిజిటల్ కరెన్సీ మనం పేమెంట్స్ అవన్నీ చేస్తున్నాం యాప్స్ ద్వారా. ఇది ఒకటైతే అయినప్పటికీ నోట్ల రద్దు తర్వాత డిజిటల్ కరెన్సీ వినియోగం అనేది పెరిగినప్పటికీ ఇంకా నోట్ల వినియోగం కూడా అంతకు మించి పెరిగింది. అందువల్ల ఈ నోట్లకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే నకిలీ నోట్లు రాకుండా ఉండడము, తర్వాత ప్రతి ఏడాది మనం 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు కేవలము ఈ నోట్ల ముద్రణకు వాడుతున్నాం. అంటే ఆర్బీఐ అంటే 5-6 వేల కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. అవి మళ్ళీ 2 ఏళ్ళకి 3 ఏళ్ళకే పాడైపోతున్నటువంటి పరిస్థితి. దీనికి ఆల్టర్నేటివ్గా ఇప్పటికే వివిధ దేశాల్లోని పాలిమర్ కరెన్సీ అంటే ప్లాస్టిక్ కరెన్సీ అనేది ఉంది. మనకి బాగా ఆస్ట్రేలియాలో మొదలెట్టారు. 1988లోనే ఆస్ట్రేలియాలో ఈ పాలిమర్ కరెన్సీ అంటే నోట్లకు బదులుగా, అంటే కాగితం నోట్లకు బదులుగా పెట్టారు. తర్వాత ఏమో చూస్తే కనుక కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్, వీటన్నిటిలోని ఈ పాలిమర్ కరెన్సీ అనేటటువంటి ప్లాస్టిక్ కరెన్సీ అనేది అమలవుతుంది. ఇంకా పాక్షికంగా చూస్తే కనుక మన పక్కన ఉన్నటువంటి నేపాల్, తర్వాత ఏమో శ్రీలంక, వీటిల్లో అమలవుతుంది. ఇంకా కొంత అంటే వెస్ట్రన్ అంటే రష్యా, ఈ వీటిల్లో కూడా కొన్ని నోట్లు అంటే కొంత అధిక మొత్తం కలిగినటువంటి రష్యా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, ఇలాంటి చోట్ల ఇది అమలవుతుంది. ఈ పరిస్థితుల్లో భారతదేశంలో అంటే చిన్న చిన్న దేశాలు కూడా, సింగపూర్లో కూడా కొన్ని రకాల నోట్లు, మలేషియా, దుబాయ్, వీళ్ళన్నింటిలోని కొన్ని పెద్ద నోట్లు, కొన్ని రకాలైనటువంటి నోట్లు ప్లాస్టిక్ కరెన్సీలో ఉంటాయి. అంటే మామూలు కాగితం నోట్లు ఉండవు. ఇప్పుడు భారతదేశం కూడా ప్రతి ఏటా వస్తున్నటువంటి 5-6 వేల కోట్ల ఖర్చు కాగితం నోట్లు ముద్రించడం, తర్వాత ఏమో సెక్యూరిటీ ఫీచర్సు ఈ ప్లాస్టిక్ కరెన్సీ అంటే ఈ పాలిమర్ కరెన్సీలో ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఈ 2 కారణాల దృష్ట్యా ఈ కొత్త కరెన్సీని తీసుకురావడానికి చర్చలు జరుపుతుంది. ఇంకా పేపర్ కరెన్సీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు, నకిలీలకు నో ఎంట్రీ అంటూ భారీ ముద్రణ వ్యయానికి అంటే ప్రింటింగ్ చేయడానికి కూడా తగ్గుతుంది అనేటటువంటిది అంచనాలతోటి నడుస్తుంది. ఇవి ప్రధానంగా అన్ని మీడియాల్లోని కవర్ అయినటువంటి అంశం. అయితే ఎప్పుడు చేస్తారు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇప్పటికి ఉన్నటువంటి మనీని మళ్ళీ ఆల్టర్నేట్ చేస్తారు, లేదంటే కొన్ని రకాల నోట్లు మాత్రమే ప్రవేశపెడతారు. ఇప్పటికి 500 నోట్లు అందుబాటులో ఉన్నాయి. 1000 రూపాయల నోటుగా కొత్తగా ఏమైనా ప్లాస్టిక్ కరెన్సీని తీసుకొస్తారా, లేదంటే వీటి స్థానంలోనే అంటే ఇప్పటికి ఉన్నటువంటి 500, 100 వీటి స్థానంలోనే తీసుకొస్తారా, అధిక మొత్తం విలువ కలిగిన వాటిలో పెడతారా, లేదంటే తక్కువ మొత్తంలో ఉండేటటువంటి ఎక్కువగా వినియోగంలో మనకి 50 రూపాయలు, 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు ఉంటాయి, వాటిలో పెట్టడం ద్వారా అవి పాడవు కనుక ఎక్కువగా వినియోగంలో ఉంటాయి అవి చలామణిలో. అందువల్ల వాటిని రూపంలో పెడతారా, ఏదన్నా వేచి చూడాలి. కానీ దీని గురించి సంబంధించి ఒక సీరియస్ చర్చ అయితే రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో జరుగుతుంది అనేటటువంటిది ఇది మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఒక 10 ఏళ్ల క్రితమే మనం నవంబర్ 2016లో నోట్ల రద్దు జరిగింది. 2026 నవంబర్కి వచ్చేటప్పటికి ఈ ఆల్టర్నేటివ్ మనీ గురించి, ఆల్టర్నేటివ్ కాదు నిజానికి కరెన్సీ రూపం మారుతుంది, దాని గురించి చర్చ జరుగుతోంది.